భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1-2 వచనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 9వ వచనము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.